హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఈ వీడియోలో నేను ఎగ్ క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా దీనికోసం కావాల్సినవి హాఫ్ టొమాటో, గార్లిక్, అలాగే అల్లం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, హాఫ్ టొమాటో, మిర్చి, ఇంకా క్యాప్సికమ్. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ సోయా సాస్, స్వీట్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, లేవంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ రైస్ని పొడి పొడిగా ఉండడానికి ముందుగా తీసుకుని ఆరబెట్టుకున్నాను. నేనైతే ఫ్రెష్ రైస్తోనే చేసుకున్నాను. కొంచెం గరం మసాలా. తర్వాత ఒక పాన్ తీసుకుని పాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకుంటే అడుగంటుకోకుండా ఉంటుంది. ప్రీహీట్ చేసిన తర్వాత ఆయిల్ తగినంత పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి. అలా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చేసేసుకొని క్యాప్సికమ్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను నేను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు టొమాటో ఫ్లేవర్ నచ్చలేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే హాఫ్ టొమాటో యాడ్ చేశాను. పేస్ట్ చేసుకుని పెట్టుకున్న టొమాటో, గార్లిక్, అల్లం ఆ పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సో దట్ మనకు అడుగు అంటుకోకుండా ఉంటుంది. అలా వేగిన తర్వాత ఒక 3 ఎగ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఎగ్స్ కూడా కంప్లీట్లీ మీ చాయిస్ అండి. ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. 3 వరకు ఎగ్స్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. క్యాప్సికమ్ అనేది హెల్త్కి చాలా మంచిది. విటమిన్ సి, విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. దానిలో తగినంత సాల్ట్ వేసుకుని 5 మినిట్స్ మగ్గిన తర్వాత అలాగే కావలసినంత కారం వేసుకొని బాగా కలపాలండి. కొంచెం లైట్గా గరం మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ. గరం మసాలా వేసిన తర్వాత సోయా సాస్ వేయాలి. సోయా సాస్ అనేది కొంచెం మాత్రం వేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ వేయడం వల్ల చేదొస్తుంది, అందుకని చెప్పి కొంచెం మాత్రం వేసుకోవాలి. అలాగే కొంచెం స్వీట్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మిక్స్ అయిన మసాలా దాంట్లో రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. 1 బౌల్ రైస్ అయితే తీసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకుండా పైన కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే ఏంటంటే ముద్దలా అయిపోతుంది. పొడి పొడిగా ఉండడానికి పైన కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇది మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.